హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే మదర్స్ డే. విష్ యూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. తర్వాత ఎక్స్పెక్టింగ్ మదర్స్ కావచ్చు, మదర్ కావాలా అని అనుకుంటూ ఉండే ఆడవాళ్ళకు కావచ్చు, అందరికీ కలిపి నా తరపున మదర్స్ డే విషెస్ అనమాట. మన అందరి లైఫ్లో అమ్మ అనే ఒక రోల్ వచ్చేసి చాలా పెద్దదన్నమాట. దాన్ని అయితే వర్డ్స్లో చెప్పలేము. లేకపోతే మనము అదే అందరూ చెప్తారు కదా పెద్దవాళ్ళు, తల్లి రుణం అయితే మనం తీర్చుకోలేము అనేది. అది ఖచ్చితంగా నిజము. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేవాళ్ళు, పిల్లలు కడుపులో ఉండేటప్పుడు తల్లి 9 months కడప దాటిన రుణం కూడా తీర్చుకోలేము అనేసి. అదైతే నిజంగా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే నాకు అర్థమయ్యేది కాదు ఏం చెప్తున్నారు అనేసి. ఊరికే అలా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చి చాలా మదర్స్ బయట కష్టపడుతుండేది చూసేది, అవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎంత సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారో. మన పేరెంట్స్ జనరేషన్ మాత్రం నిజంగానే చాలా చాలా గ్రేట్. ఇప్పటి వాళ్ళకైతే అన్ని రకాలుగా సౌకర్యము అన్నీ ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్తో పాటు డబ్బులు అన్ని రకంగానూ. బట్ మన పేరెంట్స్ జనరేషన్లో అయితే ఖచ్చితంగా అలా ఉండేది కాదు. ఒక్కొక్కరి స్టోరీస్ మనం వింటూ అయితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వీఆర్ సో లక్కీ టు గెట్ సో మచ్ ఆఫ్ ఫెసిలిటీస్. అది ఎవరైనా కావచ్చు. ఈ జనరేషన్ పిల్లలకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. మన పేరెంట్స్ జనరేషన్లో అందరూ అనమాట. ఇప్పుడు మా అమ్మ కావచ్చు, మా అత్త కావచ్చు, మన పేరెంట్స్ జనరేషన్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చేసి చాలా చాలా సాక్రిఫైజెస్ చేశారనమాట. సో మనం వచ్చేసి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకు అలాంటి కష్టాల్లో కూడా బెటర్ లైఫ్ ఇచ్చేయడానికి జనరేషన్ చూసామంటే మనము మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే పిల్లలని ప్లాన్ చేసుకోవటం అయితే కొంచెం తక్కువే చెప్పచ్చు పర్సంటేజ్ వైజ్. బట్ మన పేరెంట్స్ జనరేషన్ అయితే అలా కాదు. మన మదర్స్ చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయేది. వాళ్ళకు 15-16 years కంతా. దాంతో వితిన్ 3-4 months కంతా ప్రెగ్నెంట్ అయిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా వితిన్ 1 year వాళ్ళకు బేబీ అయితే ఉండేది. ఒక 20-22 వచ్చేటప్పటికైతే వాళ్ళకు 1-2-3 పిల్లలు అనేసి ప్లాన్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఉండింది ఆ జనరేషన్లో. ఇప్పుడైతే కల్చర్ అయితే మారుతూ ఉంది. సో వాళ్ళు అదైన తర్వాత వాళ్ళకు లైఫ్ అంటూ స్టార్ట్, మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే పిల్లలు పెళ్ళయి వాళ్ళ పిల్లలు పుట్టే వరకు ఇప్పటికీ వాళ్ళు అలాగే బిజీగా ఉండిపోతున్నారు మదర్స్. సో కాబట్టి నాకు ఒకటే ఒక హ్యాపీనెస్, నేను ఏది చెప్పాలా అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అంటే, మా పేరెంట్స్ జనరేషన్, మా మదర్ కానీ మా మదర్ ఇన్ లా కానీ ఈ జనరేషన్ వాళ్ళు అయినంతను ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్లో అయినంత రెస్పాన్సిబిలిటీస్ని తక్కువ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా కష్టపడ్డారు పిల్లల కోసము, అన్నీ అయింది. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, ఇంకా మనవరాలు వచ్చే ఏజ్ అనమాట వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తక్కువ చేసుకుని వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకైతే ఈ జనరేషన్ వాళ్ళకు మదర్ షూట్ అంట, లైక్ ఇలాంటివి చాలా చాలా చేయించుకుంటూ ఉంటాము. అన్నీ చేస్తూ ఉన్నారు కూడాను. ఎవరికైనా మదర్స్కి అలాంటి మూమెంట్స్ అంతా మీరు నిజంగా అప్పట్లో మిస్ అయ్యారంటే సేమ్ అయితే మనం ఇక్కడ ఆ మూమెంట్స్ని రివర్ట్ చేసుకోలేము. బట్ వేరే రకంగా మీరు బయట వెళ్ళటం కానీ, పార్ట్నర్స్తో, మీ హస్బెండ్స్తో బాగా లైఫ్ ఎంజాయ్ చేయటము, మీకున్న చిన్న చిన్న కోరికల్ని మీరు తీర్చుకోవటానికి ఇదే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, యూఆర్ ఇన్ 50+ అనమాట. 50+ ఏజ్ ఉండొచ్చు. సో మీ హస్బెండ్కి వచ్చేసి 60 వచ్చిండొచ్చు. సో అప్పుడైతే మీరు షష్ఠి పూర్తి శాంతి చేయించుకోవచ్చు. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానమాట. మ్యాంగ్లూరియన్స్ వాళ్ళ షష్ఠి పూర్తి శాంతికి ఫోటోషూట్ చేయించుకున్నారనమాట. ఇట్ వాజ్ రియలీ ఆసమ్. చాలా బాగుండింది నా దగ్గర. బట్ నేను అది సేవ్ అయితే చేసి పెట్టుకోలేదు. ఎక్కువ రోజులు అయిపోయింది నేను చూసి కూడాను. ఎంత బాగుండిందంటే అంకుల్ వచ్చేసి ధోతీలాగా కట్టుకొని, ఆంటీ వచ్చేసి చీరలాగా కట్టుకొని ఎంత బాగా ఫోటోషూట్ చేయించుకున్నారంటే చూడ్డానికి 2 కళ్ళు చాలదు. ఎవరికి భయపడకండి. ఎందుకంటే ఇప్పుడే మనం లైఫ్ ఎంజాయ్ చేయడానికి అవుతుంది. కొంతమంది కమెంట్ ఇవ్వచ్చు, ఈ ఏజ్లో ఇవంతా అవసరమా అనేసి. బట్ మన లైఫ్ మనం ఎంజాయ్ చేసేదానికి ఇలా ఫోటోషూట్ చేయించుకున్న మాత్రాన తప్పేది లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి వదలాలి. మనకు నచ్చిందా చూడొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు. సో నేనైతే అందరికీ చెప్తాను, ఆ ఏజ్లో ఉండే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయండి, బయట పోండి. మీరు ఏదేది మిస్ అయ్యారో దాన్ని అన్నీ సంతోషంగా టైం గడుపుతూ అవన్నీ రివర్ట్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీబడి.
సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.